హే గాయ్స్, వెల్కమ్ టు ఇష్కా వ్లాగ్స్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మేము రీసెంట్గా ఒక హోమ్ ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. అందులో స్నాక్స్, స్వీట్స్ అండ్ పికిల్స్, పొడులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాము. ఎందుకంటే ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే తమ కస్టమర్స్ని వదులుకోవాలనే ఆసక్తి ఎవరికీ ఉండదు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే వాళ్ళకే ఆటోమేటిక్గా టేస్ట్ నచ్చుతుంది అండ్ నెక్స్ట్ టైం రీఆర్డర్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పచ్చళ్ళలో వాడే ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్ అన్నీ ఇంట్లోనే, మెంతులు, ఆవల పొడి అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవి, బయట వేవి కొనేవి ఇందులో వాడట్లేదు. అండ్ అలాగే స్నాక్స్లో కూడా పిండ్లు కూడా మేము దగ్గరుండి మిల్లు పట్టించి మాత్రమే ప్రిపేర్ చేస్తాము. ఏది బయట కొన్నది కాదండి. సో ఫ్రెష్గా హైజీనిక్గా ప్రిపేర్ చేసిస్తాము. మా దగ్గర స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ గోంగూర పికిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిస్తున్నాను రండి. ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద 10 కట్టలు గోంగూర అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూర నుంచి ఫస్ట్ ఆకులు తీసేయండి మంచిగా. వాటిని 4-5 సార్లు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న దీన్ని ఇప్పుడు మనం ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద సరిపోతుంది, ఎండతో పని లేదు. సో ప్రాసెస్ మనం స్టార్ట్ చేసే ముందు మన గెటప్ అయితే మార్చేయాలి కదా. హ్యాండ్కి గ్లాస్ ఉండాలి, హెడ్కి క్యాప్ ఉండాలి. సో ఈ రెండు మెయిన్, ఎందుకంటే ఒకరికి ఇచ్చేటప్పుడు చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో ఒక విషయం చెప్తాను, ఏం ప్రిపేర్ చేసినా లైక్ స్నాక్స్ అయినా, స్వీట్స్ అయినా, లేదు అంటే పికిల్స్ అయినా, పికిల్స్కి మెయిన్గా ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఫ్రెష్ని మాత్రమే మెయింటైన్ చేయాలి. అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా వెజిటేబుల్స్, చికెన్ ఏదైనా తీసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే నిన్న గోంగూర తెచ్చుకొని ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు పికిల్ చేస్తానంటే అవదు. నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వెంటనే పికిల్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా గోంగూరను అయితే ఒక వైట్ కాటన్ క్లాత్ వేసి దానిపైన మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈవెన్గా. ఈ గోంగూరలో కొంచెం కూడా తడుండకూడదు, ఆకులన్నీ డ్రై అయిపోవాలి. సో ఒక 4-5 గంటలైనా సరే మనం ఇలా ఉంచాలి. ఫ్యాన్ కింద ఉంచితే సరిపోతుంది, ఈజీగా డ్రై అయిపోతాయి. ఇలా బాల్కనీలో అయితే వేస్తాను. 5 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను గోంగూర ఏ విధంగా ఎండాలంటే ఇలా ఎండితే సరిపోతుంది. ఆకులన్నీ వాడిపోయినట్లు అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ గోంగూరని మనం ఫ్రై చేసుకోవాలి. దానికన్నా ముందు కొన్ని ఫ్రై చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తాను. మేమైతే మా పికిల్స్ బిజినెస్లో ఇలానే సేల్ చేస్తాము అండ్ మంచి రివ్యూస్ వస్తుంది. మా టేస్ట్ కూడా అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి మెంతులు, ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు వేసి మంచిగా దోరగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా ఫ్రై చేసినా సరే మనకి టేస్ట్ అనేది మారిపోతుందండి. మనం అక్కడే ఉండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనకి తెలిసిపోతుంది ఫ్రై అయ్యలేదని. ఆ స్టేజ్లో ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ కడాయిలో మనం ఆరబెట్టి పెట్టుకున్న గోంగూరను కూడా కొంచెం వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలి. చాలామంది గోంగూరని పేస్ట్ చేసుకుంటారు కదండి. గోంగూరని పేస్ట్ చేయకూడదు. ఇలా కొంచెం దగ్గరగా అవ్వగానే పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మొత్తం అంతా ఇలా మ్యాష్ చేస్తూ ఉండగానే మధ్యలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒక 1 మినిట్ పాటు మ్యాష్ చేస్తే మనకి గోంగూర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిక్సీలో పట్టిన అంత టేస్ట్ రాదనమాట. మెత్త పేస్ట్ అయిపోతే గోంగూర తినాలనిపించదు. సో అక్కడక్కడ ఆకులు తగలాలి. సో ఈ విధంగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మొత్తం అన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. గోంగూర ఎంత బాగా ఉడికితే అన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పచ్చడి. తెలుస్తుంది గోంగూర బాగా ఉడికిందో లేదో. అప్పటి వరకు మంచిగా ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా కొన్ని స్పైస్ పౌడర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులోకి ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఎక్కువ మాడినా చేదు వచ్చేస్తుంది. సో స్పైసెస్ అన్నీ చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో స్పైసెస్ అన్నీ వేసి వాటితో పాటుగా ఉప్పు అండ్ అలాగే వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేయాలి.
సో నాదైతే పూర్తిగా చల్లారిపోయింది. అప్పుడు పౌడర్ యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. దీన్ని నైట్ అంతా అలానే ఉంచి నెక్స్ట్ డే తడి లేకుండా ఎలాంటి తడి చేయి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల పాటు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. గోంగూర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం కదా. ఇప్పుడు టమాటో పికిల్ ఎలా చేస్తామో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్గా నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 1 గంట ఆరనివ్వాలి. ఆరిన టమాటాలను ఒక వెట్ క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి కొంచెం కూడా తడి ఉండకూడదు, అలా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే మనకి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది టమాటోలోంచి. ఈ విధంగా మరొకసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు టమాటో పికిల్కి మెయిన్గా చింతపండు క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చింతపండు తీసుకొని టమాటాలో యాడ్ చేస్తున్నాను. ఇందులో పిక్కలు కానీ ఏకలు తోకలు లాంటివి ఏం లేకుండా నీట్గా చింతపండుని ఏరి ఉడుకుతున్న టమాటాలో వేసి మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసామంటే మనకి ఈ విధంగా నీరంతా ఇంకిపోయి డ్రైగా అవుతుంది. ఒక పేస్ట్ లాగా తయారైంది చూసారా. ఈ విధంగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఆవుపిండి మెంతిపిండి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మెంతులు ఆవాలు వేసి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఓవర్ ఫ్రై అయినా సరే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చాక మిక్సర్ జార్లో వేసి ఉప్పు కారం వెల్లుల్లి వేసి దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న టమాటాలను కొంచెం కొంచెం యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మీరు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి కడాయిలో ఆయిల్ తీసుకోండి. వెజ్ నాన్ వెజ్ ఏ పికిల్స్కైనా ఫస్ట్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలన్నా మంచి టేస్ట్ రావాలన్నా పల్లి నూనె తీసుకోవాలి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ, నేను ఇక్కడ పల్లి నూనె తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ వెల్లుల్లి కొంచెం ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, మరింత టేస్ట్ కోసం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంగువ కూడా వేసాక తర్వాత అందులోకి మనం మిక్సీ పెట్టి పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది, కానీ కాసేపట్లో మొత్తం ఆయిల్ అబ్జర్వ్ అయిపోతుంది. ఈ విధంగా అబ్జర్వ్ అయిపోయి చూడండి ఆయిల్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి మొత్తం చల్లారనివ్వాలి. ఈ విధంగా నైట్ అంతా అలానే బయట ఉంచేయండి మూత పెట్టి. దీంట్లో తడి కానీ వాటర్ కానీ ఏమీ తగలకుండా చూసుకోండి. పచ్చడి ఈజీగా పాడవడానికి తడి చేయి మాత్రమేనండి. సో నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే నేను మీకు చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా చేంజ్ అవుతుందో. పైన అంతా ఆయిల్ తేలుతుంది. ఎక్కువ ఆయిల్ ఉంటే మాత్రమే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మనకి పచ్చడి డ్రైగా ఉందంటే మళ్ళీ ఆయిల్ మరగబెట్టి వేసుకోవచ్చు తప్ప ఆయిల్ లేకుండా డ్రైగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా పైకి తేలి చాలా కలర్ఫుల్గా మారింది కదా. సో టమాటో పికిల్ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను. అందరికీ చాలా ఇష్టం నాన్ వెజ్ పికిల్స్లో చికెన్ పికిల్. చాలా సింపుల్. వెజ్ పికిల్స్ అంత కష్టం కూడా ఉండదు చికెన్ పికిల్ని. ఫస్ట్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ను వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని డౌన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఉడుకుతున్న కొద్దీ మనకి చికెన్లోంచి వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోవాలండి, అబ్జర్వ్ అయిపోవాలి. అప్పటి వరకు చికెన్ని మనం ఉడికిస్తూనే ఉండాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు మనకి మసాలా పౌడర్ కోసం ముందుగా కడాయి తీసుకొని అందులోకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర
ధనియాలు ఇవన్నీ వేసి ఫస్ట్ దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెంతులు అండ్ ఆవాలు కూడా వేసుకోండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై అవ్వకూడదు, తెలిసిందే కదా. కాస్త కలర్ చేంజ్ అయిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులోకి ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, తెలిసిందేగా. పికిల్స్ మెయిన్గా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయాలి కాబట్టి పల్లి నూనె తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ను వేసి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇక్కడున్న పీస్ అనేది చికెన్ పీస్ హాట్గా తయారైపోతుంది. ఎందుకో తెలుసా? బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో చాలామంది అది తెలియక ముక్క గట్టిగా ఉంది, పికిల్ బాగాలేదంటారు. అంటే నా చాలా బిజినెసెస్ అలానే చెప్తారు. సో ఫస్ట్ పికిల్స్ కోసం తెలుసుకోండి. ముక్క ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే గట్టిగానే అవుతుంది. సో నేను ఇక్కడ ఎక్కువ రోజులు నిలువ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకునేసరికి ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ నాకు సరిపోతుంది. ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకున్న వాళ్ళు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి సాల్ట్, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఇంత ఆయిల్ కనిపించదు. చూడండి, నాకు ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయింది. ఒక 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. దగ్గర పడింది కదా, ఆయిల్ అంతేమీ లేదు. సో ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి నైట్ అంతా అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ బాగానే ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా 3 రకాలు ఈజీగా సింపుల్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నా బిజినెస్లో నేనైతే పికిల్స్ ఇంతే హైజీనిక్గా, ఇంతే నీట్గా, స్నాక్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తాము. సో ఎవరికి కావాలన్నా సరే మాకైతే కాంటాక్ట్ అయిపోండి. అండ్ క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్స్ కూడా రిలీజ్ చేసేస్తాము త్వరలోనే. మా బిజినెస్ కరెక్ట్గా స్టార్ట్ చేసి 1.5 మంత్ అవుతుంది. సో డెఫినెట్గా ఇప్పటిదాకైతే చాలా మంచి ఆర్డర్, మంచి రెస్పాన్స్ మీ అందరి నుంచి వచ్చింది. ఇకపై కూడా అంతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా మీకు హెల్ప్ అయ్యేవి నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ ఫాలో.